తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకు ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం లాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవల ఆ కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడిదలు అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరూ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మరి కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి మేజర్ గ్రహాలైనటువంటి గురువు, శని, రాహుకేతువులు ఏ స్థానంలో ఉన్నారు, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు? ఇక 6వ రాశి అయిన కన్యారాశి. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కన్యారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే శని 6వ స్థానంలో పరిపూర్ణంగా ఉండడం, భాగ్యస్థానంలో గురువు ఇంకా చాలా బాగుండడం, యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కన్యారాశికి ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, అలాగే మధ్యవర్తితో వహించవచ్చును. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. వెహికల్ తప్పకుండా కొంటారండి, గోల్డ్ కొంటారు. అలాగే ఇంట్లో కొత్త వస్తువు కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమ, కాలం, ధనం కూడా ఏం వేస్ట్ అవుతుందని చెప్పుకోవాలి. సో మనం అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే నిరుద్యోగులు ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే మనకి ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ కూడా రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవాలి. శుక్రుడు ముఖ్యంగా ఉచ్చస్థానంలో ఉన్నందుకు భార్యాభర్తల మధ్యన వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి గురువు వీళ్ళకి 9వ స్థానంలో ఉన్నాడు. 4 చతుర్థ స్థానం కానివ్వండి, 9వ స్థానం అని అంటే చాలా అదృష్టం అనే చెప్తూ ఉంటారు. మరి వీళ్ళకి గృహయోగం ఎంతవరకు ఉంటుంది? భాగ్యస్థానంలో గురువు ఉండడం చేత తీర్థయాత్రలు చేస్తారు, దైవదర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, లగ్జరీస్ బాగా ఖర్చు పెడతారు, స్నేహితుల్ని, పాత స్నేహితులు కూడా కలుస్తారు. వ్యాపారస్తులకు మటుకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మెయిన్గా గురువు చాలా బాగుండడం. భాగ్యస్థానం అంటేనే ధనస్థానం అనుకోండి. భాగ్యాన్ని చేకూరుస్తారు కాబట్టి, ధనకారకుడే గురువు అయ్యాడు కాబట్టి, ఆ భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్యం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, అంటే ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళచ్చు. డబ్బుకైతే ఏం లోటు ఉండదు. ముఖ్యంగా అప్పులు వాళ్ళ బెడద కూడా తప్పుతుంది. కొత్త అప్పులు చేయక్కర్లేదు, పాత అప్పులన్నీ కూడా మ్యాక్సిమం తీరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అని కొంచెం రాశిలో మటుకు కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఇవి మటుకు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మే నుంచి రాహుకేతులు కూడా మారిపోతారు కాబట్టి అప్పటి నుంచి కన్యారాశి వారికి ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గృహం కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే అండి
మన రాశి నుంచి భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తాడో సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటాడు కాబట్టి కన్యారాశి వారికి లాస్ట్ ఇయర్ అంటే 2024 మే నుంచి 2025 మే లోపల ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశం ఉందండి. సో ఇప్పుడు మటుకు శుక్రుడు కూడా వచ్చేలా ఉన్నాడు కాబట్టి యోగకారకుడు అదృష్టకారకుడు వచ్చేలా ఉన్నాడు కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఫిబ్రవరి నెలలోనే స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే అంటే మీకు ఈ సుగమం అయిపోతుందన్నమాట. అంటే ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్లాన్ ఇల్లు కొనే ప్లాన్ అయితే అది ఈజీగా అయిపోతుంది. బ్యాంక్ లోన్ రావడం అయితే ఆల్రెడీ ఏదైనా స్థలం ఉంటే కనుక అది అమ్మడానికి రేటు పెడితే కనుక ఇప్పుడు కూడా మీరు స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా అమ్మాలన్నా కూడా చాలా మంచి రేటు కూడా వస్తుంది. సో దాంతో ఇంకోటి కూడా మీరు కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఇల్లు కొనేందుకు మటుకు అవకాశాలు 100% ఉన్నాయి. గురువుగారు శని కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు, 6వ స్థానంలో, అలాగే గురువు కూడా 9వ స్థానంలో. గురువు శనులు ఇద్దరు కూడా వీళ్ళకి బాగానే కలిసి వస్తున్నారు. మరి అలాగే ఆరోగ్య విషయంలో ఎలా ఉండబోతుంది, సంతాన విషయం వీళ్ళకి ఎలా ఉంటుంది? శని బలం పరిపూర్ణంగా ఉండడం చేత ఉద్యోగస్తుల్లో మటుకు నూతన ఉత్సాహం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి కొత్త ఉద్యోగం ఎవరైనా వెతుకుతున్న వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం వస్తుందని చెప్పుకోవాలి. విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, యూట్యూబ్ రంగం, పత్రికా రంగం, మూవీ రంగం, సినిమా రంగం, ఇలా యాంకర్స్ వీళ్ళందరూ కూడా పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు. అటు ఒక్కరోజు కూడా మీరు వేస్ట్ చేయకండి, బాగా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేయండి. ఈ 3 నెలల మటుకు చాలా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకోటి 3-4 నెలల మటుకు శుక్రుడు ఉచ్చులో ఉంటాడు కాబట్టి ఈ 4 నెలలు కూడా అదృష్టం పరిపూర్ణంగా ఉండదు కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవాలి. సంతానం కలిగేందుకు అవకాశాలు అది కూడా 100% ఉన్నాయండి. ఎందుకంటే గురువు సంతానకారకుడు ఎవరికైనా సరే. అలాంటి సంతానకారకుడు భాగ్యస్థానంలో చాలా మంచి ప్లేస్లో ఉన్నాడండి. కాబట్టి ఖచ్చితంగా సంతానాన్ని మీకు ఇస్తాడు కాబట్టి మీరు ఏ లోపల కూడా మానవ ప్రయత్నం అనేది మనకు ఖచ్చితంగా చేయాలి. మీరు మనసులో కూడా ఖచ్చితంగా అనుకోవాలి ఈ సంవత్సరం మనకి సంతానం కావాలని. మీరు అనుకుంటే మటుకు ఖచ్చితంగా దైవం మీ యందు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. గురుగారు ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాల్సిన అవసరం ఉంది కన్యారాశి వారు? రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే వినాయకుడు టెంపుల్ ప్రతి బుధవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకుంటే మంచిది. ఇంకా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఇలా విపరీతంగా ఉంటే మటుకు కేతువుకి 7 వేల సార్లు జపం చేయించి ఉలవల కేజీంపో ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ ఏదైనా సరే దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు కన్యారాశి వారికి 2025 ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి.